జగనేనా జగన్ వస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. జగన్ వస్తే ఏమీ చేయలేదు. మాకు నిరుద్యోగ వృత్తి జాబ్ అన్నారు, ఏమీ చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాడంటే ఎవరికి ఇస్తున్నాడు అన్న? అంతా బోగస్ చేస్తున్నాడు. దాంట్లో కొంత ఇస్తాడు, కొంత ఇవ్వడం లేదు. జాబ్ అన్నట్టు జాబ్ లేదు. జగన్ వస్తే ఇస్తాడు అని మాకంతా చదివిన వాళ్ళకంతా మేము ఖాళీగా ఉన్నాము. మాకందరికీ ఒక మంచి చేస్తాడని జాబ్ వస్తే బాగుంది. ఎమ్మెల్యే పాలన అయితే బాగుంది, కానీ ఆయనకి పవర్ లేకుండా మాకు చేయలేకపోతున్నాడు. కానీ నేనైతే మా పరామర్శిస్తాను, మాకు ఇచ్చేస్తాను. మేము జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు చెప్పినాడు కానీ హామీలు ఏది నెరవేర్చలా. రుణమాఫీ కాలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు, ఇంకా చాలా చేయలే. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ మూమెంట్లో పెడుతున్నారు ఆయన. ఇప్పుడు 4.5 సంవత్సరం 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? 4.5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? మంచిగా జరుగుతాను వాళ్ళ ఆయన మరి చేస్తా అనుకుంటున్నాం. ఇక్కడేమైనా చేసుకుని పోతారో మాకేం అర్థం కాల. జగన్ వస్తే మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మాత్రం బాగుంటుందని మా అభిప్రాయం. బాగానే ఉంది, కాకపోతే ప్రభుత్వం మాత్రం మనకు బాగుంటుందని మా అభిప్రాయం. అంతేగాని ఏం తప్పలేదు. ఒకసారి ప్రభుత్వం మారితే ఈయన బాగా చేస్తాడా, ఆయన బాగా చేస్తాడా అనేది మాకు జనాలకి తెలుస్తుంది కదా. అది మా అభిప్రాయం. బాగానే ఉంది సార్. మాకు ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు బాగానే చేస్తారు, బాగానే ఉంది. కాకపోతే మాకు మారితే సత్యప్రభ గారా వీళ్ళు ఎవరెవరిని వస్తారా, ఎవరు వచ్చినా ఏమికైనా ఆయన మంచి చేస్తారా, ఆయనకైనా ఏమి మంచి చేస్తారా అనేది మాకు బాగుంటుందే. కానీ ఎవరు వచ్చినా జనాలకి మంచి చేసే వాళ్ళనే మేము ఎన్నుకుంటాం సార్. జగన్ వస్తేనే మాకంత అభిప్రాయము. మా ఉద్దేశం ఏమంటే జగన్ నన్ను సీఎం చేస్తే మా జీవితాలు బాగుపడతాయి. జగన్మోహన్ రెడ్డి వస్తారు బాగుంటుంది. వాళ్ళు ఆయన చేసినట్లే ఆయన కూడా చేస్తాడు, కంపల్సరీగా ఆయన చేస్తాడు. ఏమీ లేదు, డోక్రా రుణాలు మాట్లాడినాడు, ఏమీ లేదు. రైతు రుణాలు ఏమీ చేయలేదు. బాగుంది, అందుబాటులో ఉంటారు, మాకు ఏమి ఇబ్బంది లేదు. బాగానే ఉంది సార్, పర్వాలేదు. మార్పు వస్తే బాగుంటుంది సార్. ఒకరే ఉంటే బాగుంటుంది కదా, మార్పు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు సార్, వాళ్ళన్నే 16 సీట్లు గెలుచుకున్నాడు. ఈయన ఏం సార్ సాధిస్తాడా? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ అన్న రావాలి. ఆయన ఏం సార్ ఆ రోజు గెలుచుకున్నాడు, ఏం మనిషి లేదు, అందుబాటులో లేదు, ఏడలేదు. ఆ రోజు మాత్రం ఆయనకే చేసినాము, చంద్రబాబు నాయుడు చేయలేదు. ఇప్పుడు ఆయన వల్ల లోన్లు తీసుకున్నాము, అన్నీ చేసినాము, ఆయన మనిషి లేదా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈయన చూసి అయిపోయింది. ఆయన 20 ఏళ్ళుగా ఏం చేసినారా? ఏంలా. రుణమాఫీ రూపాయి సంబలం పుట్టిందే, చేయలేదు, ఏం లేదా. చూస్తాం ఒకసారి, ఆయన ఒకసారి చూస్తాము, చేస్తాడు లేదా. వాళ్ళ ఆయన చేసినట్టు చేస్తే పర్వాలేదు. రూలింగ్ లేదు కదా, ఏం చేసేది ఆయన. చాలా దరిద్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు రాకూడదు. చంద్రబాబు నాయుడు మొత్తం వాళ్ళ కుటుంబ పరిపాలన చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు బల్లాల దేవుళ్ళలాగా రాష్ట్రాన్ని చాలా హింసిస్తున్నాడు. ఆయన మన మహేంద్ర బాహుబలిలాగా మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆయన వస్తేనే రాష్ట్రానికి రాజన్న రాజ్యం వస్తుంది. వాళ్ళ ఆయన ఏ విధంగా అయితే చేసినాడో దానికి మించి చేస్తాడే కానీ ఇలా చంద్రబాబు నాయుడు లాగా ఈ దుష్ట పరిపాలన నుండి పోవాలి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే చెప్పింది ఒకటి కూడా చేయాలి. ఆ శిలాల పలకాలకు పెట్టిన డబ్బు రాజధానిలో ఒక బిల్డింగే కట్టుకొని ఉండొచ్చు. ఇంతవరకు హామీలు ఇచ్చినాడు కానీ నెరవేర్చినట్టు ఆయన చెప్పమని చెప్పు. యాత్ర సినిమా తీసినట్టుగా చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర అని ఒక సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రాష్ట్రంలో చాలా అరాచకమైన ప్రభుత్వం కొనసాగుతుంది. ఓటుకు నోటు మాటికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోలేదు అంటాడు. కానీ అక్కడ మొత్తం 23 మంది ఈడ వైఎస్ఆర్సీపీలో పెళ్లి చేసుకొని టీడీపీలో సంసారం చేస్తా అంటే ఎట్టబొమ్మంటావు వాళ్ళ దగ్గరికి? వైఎస్ఆర్సీపీలో పెళ్లి చేసుకొని టీడీపీలో సంసారం చేస్తున్నారు వాళ్ళు. ఆ సిగ్గులేని ఎమ్మెల్యేలకి ఎలా మొహం చూపించమంటావు పోయి? అలాంటప్పుడు అది టీడీపీ పార్టీ ఆఫీస్ అవుతుంది కానీ అసెంబ్లీ ఎలా అవుతుంది? అసెంబ్లీకి ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ పాటించినప్పుడు అలాంటి అసెంబ్లీకి పోవడం న్యాయమా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వాళ్ళ నాయన కంటే ఎక్కువ బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డిదా సీఎం. ఎమ్మెల్యే కూడా చాలా శక్తిలో పోరాడుతున్నాడు. ఆయన ఏమి అధికారంలో ఉంటే ఆయన కూడా బాగా చేయింటాడు. ఆయన నారాయణ స్వామి గారు కూడా ప్రతి ఒక్క ఆయన మాటిస్తే కరెక్ట్గానే చేస్తున్నాడు. ఆయన కూడా బంపర్ మెజారిటీతో 70,000 మెజారిటీతో వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.